హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజైతే మనం 17/4/24 అంటే 17th ఏప్రిల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఎన్టీపీసీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ది జపనీస్ ఏజెన్సీ ఫర్ ఏ లోన్ ఆఫ్ హౌ మెనీ $1 million. సో ఎన్టీసీ అనేది జపనీస్ ఏజెన్సీతో ఒక ఒప్పందం అయితే చేసుకుందండి. అంటే ఒక లోన్ తీసుకునే దానికి అయితే ఒక జపనీస్ ఏజెన్సీతో ఒక అగ్రిమెంట్ తీసుకుంది. అది ఎన్ని $1 million అగ్రిమెంట్ తీసుకుంది అని అంటే $200 million. సో $200 million అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో సెకండ్, అంతరిక్ష శాస్త్రంలో యువతులను ప్రేరేపించడానికి స్టార్ట్ 2024 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? సో ఇక్కడ స్టార్ట్ 2024 అనేది ఏంటి అని అంటే, స్టార్ట్ అనేది ప్రారంభించండి అయితే కాదంటే అది ఒక ప్రోగ్రామ్ నేమ్. ఆ ప్రోగ్రామ్ నేమే స్టార్ట్. సో ఆ ప్రోగ్రామ్ని ఎవరు దేనికి స్టార్ట్ చేశారంటే, స్పేస్ సైన్స్ని యంగ్స్టర్స్లో ఇన్స్పిరేషన్ కలిగించడానికి, అంటే స్పేస్ పట్ల, స్పేస్ సైన్స్ పట్ల ఒక రకమైన ఇంట్రెస్ట్ కలిగించి, అలాగే స్పేస్ ఏరోనాటికల్స్ అవన్నీ నేర్చుకునేదానికి యంగ్ పీపుల్లో ఇంట్రెస్ట్ కల్పించడానికి స్టార్ట్ 2024 అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అది ఎవరు లాంచ్ చేశారంటే ఇస్రో అండి. ఇస్రో ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది మన నెల్లూరులోనే ఉందండి. అంటే అది తిరుపతి, చిత్తూరు దగ్గర. సో సూలూరుపేట. సో ఇస్రో వాళ్ళు అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం ఇంపార్టెంట్, నేర్చుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ వైజ్. సో థర్డ్ బిట్, India will send scientists to which country to explore lithium and copper acids? లిథియం మరియు కాపర్ అసైట్లను అన్వేషించడానికి భారతదేశం ఏ దేశానికి శాస్త్రవేత్తలు పంపుతుంది అని అంటే చీలీ. సో చీలీ, అర్జెంటీనా పక్కన ఉంటాయి. ఇవి ఏ దేశాలు అంటే ఆఫ్రికా అండి. ఆఫ్రికాలో మనం ఆఫ్రికా కాంటినెంట్ తీసుకుంటే లాస్ట్ ఉండే దేశాలు ఇవి, చీలీ, అర్జెంటీనా. సో అర్జెంటీనా చీల్చండి అన్న క్లూతో చీలీ, అర్జెంటీనా అయితే మనం గుర్తుపట్టచ్చు. సో మన ఇండియన్ సైంటిస్టర్స్ అయితే చీలీ ప్రదేశానికి వెళ్ళి లిథియం అండ్ కాపర్ అసైడ్స్ని భూమిలో నుంచి బయటికి తీయడం అయితే జరుగుతుంది. సో వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నారు. ఏ ప్లేస్ అంటే చీలీ. అది ఎక్కడ ఉంటుందంటే ఏ కాంటినెంట్ అంటే ఆఫ్రికా కాంటినెంట్, గుర్తుపెట్టుకోవాలండి. సో మైనర్లు అంటే మైనర్స్ ఎవరైతే మైనర్స్ ఉంటారో అంటే 18 నిండని వాళ్ళు, ఈ సోషల్ మీడియా నిషేధించిందంట. మన ఇండియాలో అయితే ఇది ఖచ్చితంగా కాదు. సో ఏ దేశంలో మైనారిటీస్ అంటే చిన్నపిల్లలు 18 బిలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాని, అంటే సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్ ఎలాంటివి యూజ్ చేయడానికి లేదు అని బ్యాన్ చేసిన దేశం ఏది అని అంటే ఫ్లోరిడా. సో ఫ్లోరిడా దేశం అండి. సో BHEL 1600 WM థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం అద్వానీ పవర్ నుండి ఎన్ని కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్ను పొందాడు? సో ఇక్కడ BHELని బెల్ అంటాం. హ్యాస్ రిసీవ్డ్ అన్ ఆర్డర్ వర్త్ హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫ్రమ్ అద్వానీ పవర్ ఫర్ 1600 MW థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అని అంటే, సో ఇక్కడ ఏంటి ఈ పవర్ ప్రాజెక్ట్ అని అంటే, సో మెగా కాపర్ ప్లాంట్ అనేది అద్వానీ గుజరాత్ స్టేట్లో స్టార్ట్ చేశారండి. అతను ఫస్ట్ ఆర్డర్ ఎన్ని క్రోర్స్ రూపీస్ వచ్చింది 1600 MN థర్మల్ పవర్ హీట్కి అని అంటే 4000 crores. సో 4000 కోట్లు. సో స్వలింగ సంపరుల వివాహాన్ని ఏ దేశం చట్టబద్ధం చేసింది? సో ఇక్కడ ఏంటి అని అంటే లెజిస్లేట్ గే మ్యారేజ్ని ఏ కంట్రీ లీగల్ చేసింది? సో లీగల్గా చేసుకోవచ్చు అని చెప్పి ఏ కంట్రీ చేసింది అని అంటే థాయిలాండ్ అయితే చేయడం జరిగింది. 2030కి ముందు భారతదేశం ఎన్ని గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని అధిగమించగలదు? So how many gigawatts of renewable energy target can exceed before 2030? సో ఇక్కడ గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఎనర్జీ 2 types అండి. రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. అంటే పునరుత్పత్తి చెందేది, పునరుత్పత్తి చెందనిది. సో ఇండియా అనేది ఎనర్జీని మళ్ళీ పునరుత్పత్తి అంటే మళ్ళీ వచ్చేటట్టు చేస్తుంది. సో 2030కి ఎన్ని
గిగావాట్స్ ఎనర్జీని అయితే మన ఇండియా వెనక్కి తీసుకురాగలదు అని అంటే 500 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని. సో 8th క్వశ్చన్, వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ టోటల్ ఇన్ బోత్ ఇన్నింగ్స్ కంబైన్డ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐపీఎల్? ఐపీఎల్ చరిత్రలో 2 ఇన్నింగ్స్ కలిపి అత్యధిక స్కోర్ ఏది అని అంటే 523 రన్స్ అండి. సో 2 ఇన్నింగ్స్ని కలిపి, ఇన్నింగ్స్ని కలిపితే 532 అయితే రావడం జరిగింది. సో 532 రన్స్ పరుగులు. యుఎన్ శాంతి పరిరక్షకులపై నేరాలను నమోదు చేయడానికి ఏ దేశం ద్వారా డేటాబేస్ ప్రారంభించబడింది? సో ఏ డేటాబేస్ అంటే డేటాని కలెక్ట్ చేయడం అండి. సో డేటాని కలెక్ట్ చేయడం ఏ కంట్రీ ద్వారా లాంచ్ చేయబడింది? అది ఎవరి మీద అంటే యుఎన్ పీస్ కీపర్స్ అంటే యుఎన్ఓ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత యుఎన్ఓ స్టార్ట్ చేయడం అయితే జరిగింది 1945లో అక్టోబర్ 24th అయితే. సో ఈ యుఎన్ఓ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళు అన్ని దేశాల్లో శాంతి అంటే దాంట్లో మెర్జ్ అయిన దేశాలు, యుఎన్ఓతో లింకప్ అయిన దేశాల్లో శాంతి పద్ధతులు అయితే చూస్తుంటారు. సో వాళ్ళని యుఎన్ కీపర్స్ అంటారు, పీస్ కీపర్స్. ఈ శాంతి పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయడానికి డేటాబేస్ని క్రియేట్ చేసిన అంటే లాంచ్ చేసిన కంట్రీ ఏది అని అంటే కోర్స్ మన ఇండియా అనండి, భారతదేశం. సో ఇది మనకి ఒక గర్వకారణం. అండ్ యుఎన్ఓ రిలేటెడ్ కాబట్టి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది, ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో 10th బిట్ ఏంటి అంటే అకార్డింగ్ టు రాజ్నాథ్ సింగ్. ఈ రాజ్నాథ్ సింగ్ ఎవరు అని అనుకుంటారేమో అండి, ఇతను డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ మినిస్టర్. సో ఈయన ప్రకారం by what % has India's defense exports increased in FY24? సో FY24 అంటే ఏందో అని అనుకోబాకండి. సో FY24 అంటే ఏంటి అని అంటే FY అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024 అంటే ఇయర్ని. ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఇయర్ ఎక్కడ స్టార్ట్ అయింది? April 1st 2023 టు March 31st 2024కి ఎండ్ అయిపోద్ది. సో ఆ ఎండ్ అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్కి మన రాజ్నాథ్ సింగ్ అంటే ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో, ఇండియాస్ డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రక్షణ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి అని చెప్పి అడిగితే ఎంత పర్సెంట్ అంటే 32.5% పెరిగాయండి. సో అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి మన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి పక్క కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పోర్ట్స్ మామూలుగా మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత పెరిగాయి అంటే 32.5%. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పొలిటిక్స్ కింద, ఫైనాన్షియల్ ఇయర్ కింద, అలాగే డిఫెన్స్ గురించి కాబట్టి ఖచ్చితంగా. సో దీస్ ఆర్ ద 10 ర్యాపిడ్ కరెంట్ అఫైర్స్. సో రికార్డ్ చేయడం ప్రతిసారి కష్టమైపోతుందని చెప్పి నేను బుక్లో రాయడం అయితే జరిగిందండి. ఏ విధంగా చేసినా మీకైతే జీకే బిట్స్ అందించాలనే. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్ ది వీడియో. సో ఇంకా వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కరెంట్ అఫైర్స్ జీకే బిట్స్ నేర్చుకునేదానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా మీరైతే ఫార్వర్డ్ చేయండి. ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అవ్వద్ది వాళ్ళకు కూడా. సో హోప్ యూ లైక్ ది వీడియో. ఇవన్నీ 10 ర్యాపిడ్ జీకే బిట్స్ అండి, ఇవన్నీ చాలా కరెంట్ అఫైర్స్. సో జీకే బిట్స్ కాదు, జీకే బిట్స్ కూడా నేను స్టార్ట్ చేస్తానండి తొందరలో. అంటే బేసిక్వే కాబట్టి ఆ జీకే బిట్స్ కూడా స్టార్ట్ చేస్తాను. సో కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే డైలీ మారుతూ ఉంటాయి. సో 6 monthsవి ఖచ్చితంగా అడుగుతారు. ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే రియల్లీ 1 yearవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో డైలీ ఒక 10 అనేటివి చాలా ఈజీగా ఉంటాయి. ఆ 10 నేర్చుకోవడం వల్ల సో ప్రెసెంట్ వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది మీకు. సో అందుకని నేను అంటే డైలీ 10 అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి 2 రోజుల్లో కలిపి ఒకే రోజు పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే మొబైల్ డేటా కూడా నేను చూసుకోవాలి కాబట్టి. సో వీడియో లేట్ అవుద్దని అయితే మాత్రం చూసుకోవద్దు, షెడ్యూల్ వైజ్ నేనైతే రిలీజ్ చేస్తాను. సో మీకైతే ఈజీగా ర్యాండమ్గా ప్రతి డైలీ అయితే నేను రిపోర్ట్ అయితే మీకు ఇస్తాను కరెంట్ అఫైర్స్వి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడైతేనే మీకు నా నోటిఫికేషన్స్ అనేటివి డైలీ రావడం జరుగుతుందండి. సో ఎవరైతే యంగ్ ఆస్పిరెంట్స్ ఉంటారో జాబ్ తెచ్చుకోవాలని వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవ్వద్ది. సో వాళ్ళకి షేర్ చేయండి, వీరైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.